పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు, ఫైన్ రైస్, రా రైస్లను రైతు బజార్లలో అందించడం జరుగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్లో గురువారం సబ్సిడీపై కందిపప్పు, బియ్యాన్ని ప్రారంభించారు. సివిల్ సప్లైస్ శాఖ రైతు బజార్లలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో అందించే విధంగా కందిపప్పు 160 రూపాయలు, సోనా మసూరి రకం బియ్యం ఫైన్ రైస్ 49 రూపాయలు, రా రైస్ 48 రూపాయలకు అందిస్తున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్లలో తక్కువ ధరలలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందించడం ద్వారా రైతులకు, వినియోగదారులైన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం పేద వర్గాలకి మేలు కలగడం కోసం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుని నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులో చేయడం కోసం ధరల స్థిరీకరణ నిధి ద్వారా కూడా ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నా, ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా నిత్యావసర వస్తువులు దొరకకుండా ఉన్నా ప్రభుత్వం ఇంటర్వెంట్ అయి ఈ యొక్క ప్రజలకి మేలు చేకూర్చడానికి కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద వర్గాలకి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేలు చేస్తుందనడానికి ఈనాడు అందిస్తున్న కందిపప్పు, బియ్యం సబ్సిడీ ధరలపై అందించడం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ విధంగా ప్రభుత్వం